మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. టీజీపీఎస్సీ నుంచి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో వేకెన్సీకి సంబంధించినటువంటి భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కావాల్సిన విద్యార్హతలు, మరీ ముఖ్యంగా వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్, సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీరు సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు టీజీపీఎస్సీ నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కాళ్ళకు సంబంధించినటువంటి భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఓకేనా? సో వీటికి సంబంధించి మనకు అప్లికేషన్ డేట్స్, దాంతో పాటుగా ఎగ్జామినేషన్ మంత్ కూడా ఇక్కడ టీజీపీఎస్సీ అఫీషియల్ గా నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో వీడియోను ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం చెప్తాను. ఓకేనా? సో ముందుగా మనం అప్లికేషన్ డేట్స్ చూసినట్లయితే వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ వచ్చేసరికి మనకు ఏప్రిల్ 27వ తేదీన మొదలవడం జరుగుతుంది. ఏప్రిల్ 27 నుంచి మనకు మే 25వ తేదీ వరకు మనకు వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి టీజీపీఎస్సీలో మనకు స్వీకరించడం జరుగుతుంది. ఓకేనా? ఇది కంప్లీట్ గా ఆన్లైన్ ప్రక్రియ. సో మనకు ఏప్రిల్ 27 నుంచి మే 25 వరకు వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది జరుగుతుంది. అయితే వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి మనకు 2026 జూలై నెలలో మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పి టీజీపీఎస్సీ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ లో కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? సో మనకు ఎగ్జాక్ట్లీ డేట్ అనేది మెన్షన్ చేయలేదు. అయితే వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఎగ్జామ్ కి 1 వీక్ ముందు మనం అఫీషియల్ వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు అని చెప్పి టీజీపీఎస్సీ అఫీషియల్ గా ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే పోస్టులు వచ్చేసరికి మనకు అసిస్టెంట్ సైంటిస్ట్ సంబంధించిన ఉద్యోగాలు, ఇది తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉంటుంది. సో వీటినే మనము అన్లిస్ట్ గ్రేడ్ 2 అని చెప్పి చెప్తారు. సో చాలా మంది స్టూడెంట్స్ కొంతవరకు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అసిస్టెంట్ సైంటిస్ట్ లో మనకు అన్లిస్ట్ గ్రేడ్ 2 సంబంధించిన ఉద్యోగాలు. ఓకేనా? సో వీటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ చూద్దాము. మొత్తం వేకెన్సీస్ మనకు 20 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ 20 వేకెన్సీస్ కూడా స్టేట్ లెవెల్ కేటగిరీ సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో వీటికి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ గా కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి కేటగిరీ వైజ్ గా చూద్దాము. అయితే ఇందులో మనకు మొత్తం 20 పోస్టులు అనుకున్నాం కదా, దీంట్లో 8 పోస్టులు మనకు ఓపెన్ కేటగిరీలో, 2 పోస్టులు మనకు ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా బీసీఏలో 1, బీసీబీలో 1, అదేవిధంగా బీసీడీలో 1, అదేవిధంగా మనకు ఎస్సీ కేటగిరీలో గ్రూప్ 2లో మనకు 1 పోస్ట్ ఉంది, గ్రూప్ 3లో మనకు 2 పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో 3 పోస్టులు ఉన్నాయి, 1 పోస్టు అదర్ రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది. ఓవరాల్ గా మనకు 20 ఖాళీలు అయితే మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇవి కంప్లీట్ గా స్టేట్ క్యాడర్ సంబంధించిన ఉద్యోగాలు. సో జిల్లాలకు సంబంధించినటువంటి సంబంధం లేదనమాట, ఎవరైనా రాయవచ్చు. మల్టీజోన్ 1 కావచ్చు, మల్టీజోన్ 2 కావచ్చు. సో అందరూ కూడా రాయవచ్చు. అయితే వీటికి సంబంధించినటువంటి వయోపరిమితి ఒకసారి చూద్దాము. మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 34 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అయితే కట్ ఆఫ్ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. 2026 జూలై 1 తేదీ వరకు ఇక్కడ కట్ ఆఫ్ డేట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఎస్టీ, ఎస్సీ మరియు బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితి అనేది ఇక్కడ సడలింపు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీటికి సంబంధించిన శాలరీస్ చూసినట్లయితే 45,960 రూపాయల నుంచి 1,24,150 రూపాయల వరకు జీతం అనేది చెల్లించడం జరుగుతుంది. సో ఓవరాల్ గా వీటికి సంబంధించిన శాలరీస్ కూడా ఈ విధంగా ఉన్నాయి. సో ఇక్కడ నోటిఫికేషన్ లో చాలా స్పష్టంగా మనకు క్లియరెన్స్ ఇచ్చినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే అభ్యర్థులు ఈ పోస్టులు దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో మీరు మీ యొక్క డిగ్రీ లెవెల్లో ఖచ్చితంగా కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. అది బీఎస్సీలో బీజెడ్సీ కావచ్చు, ఇతర సబ్జెక్ట్ సంబంధించిన ఇతర కోర్సులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది మీకు డిగ్రీ లెవెల్లో ఉండాల్సి ఉంటుంది. సో ఎవరైతే డిగ్రీ లెవెల్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్తో మీరు డిగ్రీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఉంటారో వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. సో ఇది మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి విషయాము. ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు అనేది ఉంటుంది. దాంతో పాటుగా ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, అదేవిధంగా ఎన్సీసీ క్యాడర్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి 3 సంవత్సరాలు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు, వారి యొక్క ప్రభుత్వ సర్వీసెస్ సంబంధించిన అంటే వారి యొక్క సర్వీస్ ని బట్టి వారికి అప్ టు 5 years వరకు వయో సడలింపు అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మనకు పేపర్ 1, పేపర్ 2 2 పేపర్లు మనకు కండక్ట్ చేస్తారు. సో పేపర్ 1 వచ్చేసరికి జనరల్ స్టడీస్ మరియు జనరల్ అబిలిటీ సంబంధించినటువంటిది. సో ఇందులో మనకు కంప్లీట్ గా దాదాపుగా 13 సబ్జెక్టుల నుంచి మనకు ఎగ్జామ్స్ అనేది అంటే క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. పేపర్ 2 అనేది కంప్లీట్ గా కెమిస్ట్రీ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఉంటుంది. ఓవరాల్ గా ఒక పేపర్ నుంచి 150 ప్రశ్నలు గాను 150 మార్కులకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే మొత్తం 2 పేపర్లు కలుపుకొని 300 మార్కులకు మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ప్రతి పేపర్ కి 2.5 గంటల పాటు మనకు సమయం ఉంటుంది. అయితే పేపర్ 1 లో ఒకసారి సిలబస్ సబ్జెక్టు చూసినట్లయితే
చూసినట్లయితే మనకు కరెంట్ అఫైర్స్ నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటిది, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ముఖ్యమైన విదేశాలకు సంబంధించినటువంటి సంబంధాలు కావచ్చు, లేకుంటే ఈవెంట్స్ కావచ్చు, సో వాటికి సంబంధించినటువంటిది. వాటితో పాటుగా జనరల్ సైన్స్ తర్వాత మనకు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అదేవిధంగా ఎకానమీ సంబంధించిన ఇండియన్ ఎకానమీ కావచ్చు, తెలంగాణ ఎకానమీ, జాగ్రఫీ కావచ్చు, ఇండియన్ జాగ్రఫీ కావచ్చు, అదేవిధంగా ఇండియన్ పాలిటీ, దాంతోపాటుగా మనకు సొసైటీ, సోషాలజీ సబ్జెక్ట్ ఉంటుంది. అదేవిధంగా మనకు పాలసీస్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ సంబంధించినటువంటిది. హిస్టరీ సబ్జెక్ట్లో వచ్చేసరికి మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, దాంతోపాటుగా తెలంగాణ హిస్టరీ. అదేవిధంగా మనకు వీటికి సంబంధించిన ముఖ్యమైన ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే లాజికల్ రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ. సో ఖచ్చితంగా మనకు వీటి నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ 150 ప్రశ్నల్లో దాదాపుగా 20 ప్రశ్నల వరకు మనము లాజికల్ రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బేసిక్ ఇంగ్లీష్ కూడా మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ 13 సబ్జెక్టుల నుంచి మనకు జిఎస్ పేపర్ 1 ఏదైతే ఉందో ఇందులో మనకు 150 మార్కులకు గాను ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మిగిలిన 150 మార్కులు ఏవైతే ఉంటాయో అది పేపర్ 2 మనకు కెమిస్ట్రీ సంబంధించిన సబ్జెక్ట్. కంప్లీట్ గా మనకు కెమిస్ట్రీ డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో సో వాటి నుంచి మనకు ప్రశ్నలు వస్తాయి. లెసన్స్ పేర్లు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. సో అటామిక్ స్ట్రక్చర్ కావచ్చు, లేకుంటే కెమికల్ పిరియాడిసిటీ, అదేవిధంగా కెమికల్ బాండింగ్ కావచ్చు, ఆక్సిడేషన్ స్టేట్స్ అండ్ ఆక్సిడేషన్ నంబర్ కావచ్చు, అదేవిధంగా యాసిడ్స్ అండ్ బేసెస్, అదేవిధంగా కెమిస్ట్రీ ఆఫ్ ఎలిమెంట్స్, అదేవిధంగా ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్, అదేవిధంగా న్యూక్లియర్ కెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ సంబంధించినటువంటి కెమిస్ట్రీ సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఏదైతే ఉందో సో వాటికి సంబంధించిన టాపిక్స్ కావచ్చు. అదేవిధంగా బాండింగ్ అండ్ షేప్స్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి కెమిస్ట్రీ ఆఫ్ అలిఫాటిక్ కాంపౌండ్స్ కావచ్చు, సో స్టీరియో కెమిస్ట్రీ కావచ్చు, లేకుంటే మనకు ఇతర ఆర్గానిక్ సంబంధించిన కాంపౌండ్స్ కావచ్చు, కెమిస్ట్రీ ఆఫ్ అరోమాటిక్ కాంపౌండ్స్, కెమిస్ట్రీ ఆఫ్ బయోమాలిక్యులర్ కావచ్చు, ఇలా కెమిస్ట్రీ సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి, అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, థర్డ్ ఇయర్ కావచ్చు. సో ఈ 3 years లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో కంప్లీట్ సిలబస్ అనేది మనకు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్ గా మనకు పేపర్ 2 అనేది 150 మార్కులకు కంప్లీట్ గా కెమిస్ట్రీ నుంచి అడగడం జరుగుతుంది. సో ఇది మనకు తెలంగాణలో ఈ ఏడాది అనగా 2026కు సంబంధించినటువంటి టీజీపీఎస్సీ నుంచి విడుదలైనటువంటి ఫస్ట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఏడాది మరిన్ని నోటిఫికేషన్స్ వచ్చేటువంటి అవకాశం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి అభ్యర్థులు వారి యొక్క సమయాన్ని వినియోగించుకొని ఉన్నటువంటి సమయంలో మీరు చదువుకున్నట్లయితే సడన్ గా ఇలా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాసి ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో విష్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నటువంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.